హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఒక అద్భుతమైన సెంచరీ, దానిని మించి ఇంకొక అద్భుతమైన సెంచరీ, అండ్ 2 సెంచరీలు మాత్రమే కనిపిస్తాయి కానీ అద్భుతమైన టాక్టిక్లు, మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఎత్తుకి పై ఎత్తులు ఈ మ్యాచ్లో చాలానే జరిగాయి. రన్స్ మాత్రమే ప్రధానంగా కనిపించే ఈ మ్యాచ్లో టాక్టిక్స్కి కూడా చాలా పెద్ద ఎత్తున మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టకేలకు వడ్డనలో వలపక్షం అనే సామెతని ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ నిజం చేసింది. ఆ సామెత అంటే ఏంటి, ఎందుకు ఈ సామెత వచ్చిందో ఎవరైనా తెలిస్తే కనుక తెలుగు భాషా ప్రేమికులందరూ కూడా కామెంట్ చేయడం మొదలు పెట్టచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ యొక్క సర్ఫేస్ చూసిన తర్వాత, ఎప్పుడైతే పిచ్ చూపించారో ఆ సర్ఫేస్ చూసిన తర్వాత, ఇది దైత్తడి పోచమ్మగుడి సర్ఫేస్ అని అందరికీ అర్థమైపోయింది. అంటే బాదుడే బాదుడు. ఎందుకు అంటే కనుక మంచి పేస్ ఉంది. దానికి తగ్గట్టుగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ యొక్క వికెట్లో స్లో డౌన్ అయ్యే ఒక ఛాన్సెస్ ఏమాత్రం కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పెద్ద స్కోర్ అనేది సెటప్ చేయాలి. అదే ఒక లక్ష్యంతో ఎప్పుడు కూడా అగ్రెసివ్గా స్టార్ట్ చేసే కేకేఆర్ అంతే అద్భుతంగా స్టార్ట్ చేసింది. సునీల్ నారాయణ్ వేరే లెవెల్లో విరుచుకుపడ్డాడు, కానీ ఎప్పుడు 5 ఓవర్ల తర్వాత. ఫస్ట్ 5 ఓవర్స్ రాజస్థాన్ రాయల్స్ ఉక్కిరి బిక్కిరి చేసింది కేకేఆర్ని. వికెట్ పడే ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాల. ఇదేంట్రా పరిస్థితి అనుకున్నారు, స్లో అయిపోతున్నారా అనుకున్నారు. బట్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ నుంచి అటాక్ మొదలైంది. ఆ నెక్స్ట్ 5 ఓవర్ల 60 స్కోర్. ఆ తర్వాత నెక్స్ట్ 4 ఓవర్ల మళ్ళీ కొట్టారు. సో ఇక్కడ సునీల్ నారాయణ్ క్లీన్ స్ట్రైకింగ్ చేశాడు. సునీల్ నారాయణ్ బ్యాటింగ్ గురించి నా రిజర్వేషన్స్ ఉన్నాయి, నేనేం కాదనట్లేదు. బట్ సునీల్ నారాయణ్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటే ఈజ్ అ వెరీ క్లీన్ స్ట్రైకర్ ఆఫ్ ద బాల్. తన ఆర్క్లో బాల్ పడిందంటే పార్క్ దాటుద్ది అని చాలాసార్లు చెప్పేవాళ్ళు, అదే జరిగింది. దానికి తోడు ఇవాళ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కనుక, ఎప్పుడు చూడండి సునీల్ నారాయణ్ ఆఫ్ రీసెంట్ పాస్ట్ ఎప్పుడు చూడండి, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ వాజ్ అంటే బౌలర్స్ మైండ్ రీడ్ చేయడం మొదలుపెట్టాడు. జనరల్గా బ్లైండ్ స్లాగింగో లేకపోతే త్రూ ద లైన్ వస్తే కొట్టేస్తానో, ఐ విల్ బ్యాక్ మై సెల్ఫ్ వేరు. కానీ ఇక్కడ బౌలర్ మైండ్తో రీడ్ చేయడం, వాళ్ళని ఆడుకోవడం. అది ఎవరిని ఆడుకున్నాడు? అశ్విన్ని చహల్ని ఆడుకున్నాడు. నాకు అదే అర్థం కాలేదు, ఎట్లా ఆడుకున్నాడు, ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎప్పుడైతే సునీల్ నారాయణ్ అశ్విన్ని అండ్ అలాగే చహల్ దగ్గర నుంచి వైడ్ ఆఫ్ ది స్టంప్స్ బౌలింగ్ వేయించాడో అక్కడ ఒక మెట్టెక్కేశాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ నిజంగానే పానిక్ బటన్ నొక్కారు. బోల్ట్ అండ్ ఆవేష్ ఖాన్ తర్వాత ఎప్పుడైతే స్పిన్నర్లు వచ్చి కంట్రోల్ చేసేస్తారనుకుంటున్న సమయంలో జస్ట్ రిమెంబర్ ఏమైంది, కేకేఆర్ చెన్నైకి వెళ్ళినప్పుడు స్పిన్నర్లు ఏ విధంగా కంట్రోల్ చేశారో చూసాం. ఆ విధంగా కంట్రోల్ అనేది వస్తుంది అనుకుంటే కనుక సునీల్ నారాయణ్కి చాలా వైడ్ ఆఫ్ ద స్టంప్స్ బాల్ వేశారు. పోనీ అందులోనూ ఫుల్లర్ లెంత్ డెలివరీ, ఎందుకంటే స్లైస్ చేస్తాడేమో అని కాస్త బ్యాక్ ఆఫ్ ద లెంత్ వైడ్ ఆఫ్ ది క్రీజ్ బౌలింగ్ వేశారు, కొట్టాడు, శుభ్రంగా కొట్టాడు. అండ్ ఇది ఐ వాజ్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్. స్టంప్స్ మీద కేజీ బాల్ టర్న్ తిప్పచ్చు, పిచ్లో టర్న్ ఉంది, చహల్కి బాల్ తిరిగింది, అశ్విన్కి బాల్ తిరిగింది. స్టంప్స్ మీద కేసి తిప్పుంటే కన్వెన్షనల్ బౌలింగ్ వేసి ఉంటే దొరికేది వికెట్. ఎందుకు ఇలా వేశారు, ఎందుకు ఈ టాక్టిక్తో వెళ్ళారు, డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారా, కంటైన్ చేద్దామని వెళ్ళిపోయారా, నరేన్ వికెట్ కాకుండా షార్ట్ మేకింగ్ డిఫికల్ట్ చేద్దాం అనుకున్నారా, నాకైతే అర్థం కాల. సో ఇది ఒకటి వన్ ఆఫ్ ది కీ మూమెంట్స్. తను కొట్టాడు, అది విషయం పక్కన పెట్టాడు, భారీ కొట్టాడు, అందులో డౌటే లేదు. బట్ ఆ భారీగా కొట్టే విషయంలో బౌలర్స్తో ఆడుకున్నాడు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ఆల్రెడీ ఒక బ్యాటిల్ గురించి మాట్లాడకపోతున్నాం, చహల్ అండ్ అలాగే శ్రేయాస్ అయ్యర్. చహల్ కనిపించగానే శ్రేయాస్ అయ్యర్ కొడతాడు, అండ్ అట్ ది సేమ్ టైం చహల్ శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా తీసే అవకాశం ఉందని 2 జరిగాయి, ఒకే ఓవర్లో కనిపించాయి. శ్రేయాస్ అయ్యర్ వికెట్ పడింది. సరే, ఆ తర్వాత ఏంటబ్బా అది ఇది అనుకున్నారు, రస్సెల్ ముందుకు వచ్చాడు. బట్ ఎనీవే సునీల్ నారాయణ్ కొడుతూనే ఉన్నాడు. ఒకానొక దశలో కేకేఆర్ లుక్ టు గెట్ 250. బిలీవ్ మీ ఆర్ నాట్, 15 ఓవర్ల తర్వాత 250 కొట్టేట్టున్నారు వీళ్ళు అనిపించింది. లాస్ట్ 5 ఓవర్లో మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 5 ఓవర్లో 62 పరుగులు వచ్చాయి. అంటే 15 ఓవర్లో దిర్ స్కోర్ వాజ్ 162, 11 రన్స్ పర్ ఓవర్తో వెళ్తున్నారు. లాస్ట్ 5 ఓవర్లో వాళ్ళకి ఎక్కువగా పరుగులు రాలి. అక్కడ లాస్ట్ 5 ఓవర్లో కనుక అదే రీతిలో కంటిన్యూ చేస్తుంటే బాగానే పరుగులు వచ్చాయి. అందులో ఏమైంది, లాస్ట్ 5 ఓవర్లో ఒక ఓవర్లో 23 వచ్చాయి, ఒక ఓవర్లో 18 వచ్చాయి. అంటే 2 ఓవర్లో 41 వచ్చాయి, 41, 40 వచ్చాయి, 23, 16, 23, 15 వచ్చాయి. ఆ తర్వాత లాస్ట్ ఓవర్స్లో 3 ఓవర్ల 7, 7, 9 ఈ రన్స్లోకి బౌలింగ్ జరిగింది. అందులో వికెట్లు పడ్డాయి, అది బ్రేక్ వేసింది. ఆ బ్రేక్ వేయడం వల్ల వీళ్ళకి అదనంగా పరుగులు రాలేదు. అదనంగా పరుగులు రాకపోవడమే వాళ్ళ మ్యాచ్ ఓడిపోవడానికి కారణమా అనే డౌట్లు కనిపిస్తాయి ఇక్కడ. మరి అది ఒక్కటే కారణం కాదు, ఇంకా చాలానే జరిగాయి ఇక్కడ. బట్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కనుక కేకేఆర్ కన్నా ఆర్ఆర్ఏ ఎక్కువగా పానిక్ మోడ్లోకి వెళ్ళింది, పానిక్ బటన్ అనేది ప్రెస్ చేసింది. 224 ది నీడెడ్ టు స్టార్ట్ వెల్. పవర్ ప్లేలో వాళ్ళు మనం ఎప్పుడు మాట్లాడుకునే స్టాండర్డ్ ప్రొసీజరే 1+ ఉండాలి, 1+ ఉన్నారు శుభ్రంగా. వికెట్ ఎక్స్ట్రా కోల్పోయారు కాదనట్ల.
అక్కడ జైస్వాల్ అవుట్ అయ్యాడు, సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. గట్టి కొట్టే ప్రయత్నంలో సంజు శాంసన్ కూడా అవుట్ అయిపోయాడు. సో దే వాంటెడ్ టు టేక్ ది ఇష్యూ, ఇంకా గట్టిగా ఆడదాం అనే ప్రయత్నంలో సంజు అవుట్ అయ్యాడు. జైస్వాల్ ఫీట్ కదలేదు, అతను అవుట్ అయ్యాడు. తర్వాత రియాన్ పరాగ్ చాలా బాగా ఆడాడు. రియాన్ పరాగ్ ఆడుతుంటే కనుక అసలు ఈ కొట్టేస్తాడు, అయిపోయింది ఇంకా పరిస్థితి, మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్, ఇంకా ఆడేస్తాడు, ఇంకా స్పిన్ రావట్లేదు ఏంటి, ఏం ఆలోచిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ అనే ఆలోచనలోకి పంపించాడు. రియాన్ పరాగ్ ఉన్నప్పుడు కేకేఆర్ నిజంగా బ్యాక్ ఫుట్లోకి నెట్టాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా బట్లర్ జూలు విదిల్చలా, ఇంకా రియాన్ పరాగే ఆడుతున్నాడు అక్కడ. రియాన్ పరాగ్ వికెట్, మంచి క్యాచ్ అది. రియాన్ పరాగ్ వికెట్ పడడం అనేది చాలా గట్టి బ్రేక్ వేసింది. అది చాలా కీలకమైన మలుపుని తిప్పింది ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఆ తర్వాత మీకు రొమ్మన్ పవల్ని పెట్టుకున్నా, షిమరన్ హెట్మేర్ని పెట్టుకున్నా, వాళ్ళ కాదని ధ్రువ్ జురేల్ని పంపించారు. ధ్రువ్ జురేల్ వెనక్కి పంపించాడు. ఆ తర్వాత అశ్విన్ వచ్చాడు. అశ్విన్ రావడం అనేది ఒక మైండ్ గేమ్ దట్ ఆర్ఆర్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ రియలీ వెల్. స్పిన్నర్లు వేస్తారు, ఇప్పుడు స్పిన్నర్లని అశ్విన్ కనుక తట్టుకోగలిగాడంటే, ఆపగలిగాడంటే, రన్లు రాకపోయినా పర్వాలేదు ఆపగలిగాడు అంటే, జాస్ బట్లర్ కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఇక్కడ అశ్విన్ కనుక ఆపగలిగాడు అంటే తర్వాత హెట్మైర్ అండ్ అలాగే రౌమన్ పవల్ వచ్చి కొడతారు అనేది ఐడియా. ఆ ఐడియా అనేది వీళ్ళు అమలు చేస్తున్నారని తెలుసుకొని ఫాస్ట్ బౌలర్ని కేకేఆర్ వాళ్ళు కూడా తెచ్చారు. చాలా తెలివిగా ఫాస్ట్ బౌలర్ని అండ్ అలాగే స్పిన్ని వాళ్ళు అద్భుతమైన రీతిలో రొటేషన్ చేయగలిగారు. ఇక్కడ క్రెడిట్ మాత్రం శ్రేయస్ అయ్యర్కి ఇవ్వాలి, కేకేఆర్ యాజమాన్యానికి, కేకేఆర్ బౌలర్స్కి ఇవ్వాలి. చాలా బ్యూటిఫుల్గా రొటేషన్ అనేది కనిపించింది. అశ్విన్ ఏమీ చేయలేకపోయాడు, 11 బాల్ ఏమీ చేయలేకపోయాడు. జాస్ బట్లర్ అప్పుడప్పుడే కొంచెం స్ట్రైక్ రేట్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కానీ రిక్వైర్డ్ రేట్ చాలా దూరంగా వెళ్ళిపోతుంది, చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఏంటబ్బా ఎలా అబ్బా అని ఆలోచిస్తున్నారు. జాస్ బట్లర్ తెలివిగా, జాస్ బట్లర్ రియాన్ పరాగ్ ఉన్నప్పుడు స్పిన్ గట్టిగా ఏం చేయలేదు. రియాన్ పరాగ్ అవుట్ అయిన తర్వాత జాస్ బట్లర్ మెల్లగానే ఆడుతూ వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ వచ్చినప్పుడు విరుచుకుపడ్డాడు. సో ఆ తర్వాత అశ్విన్ అవుట్ అయిపోయాడు. మీకు వెంటనే హెట్మైర్ అవుట్ అయిపోయాడు వచ్చి రాగానే. రోమన్ పవల్ కాస్త ఆడాడు. రన్ రేట్ ఏమో వెళ్ళిపోతుంది పైకి, ఎక్కడికో 13.5 దాకా 14 దాకా వెళ్ళిపోతుంది. దో ఇట్ ఈస్ మేనేజబుల్ స్టిల్. ఇంకా మీకు నరేన్ దగ్గర నుంచి అలాగే వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి 2 ఓవర్లు 3 ఓవర్లు ఉన్నాయి. అండ్ ఈ పరిస్థితుల్లో హర్షిత్ రాణా కట్టర్లు వేయగలడు, మిచెల్ స్టార్క్ వచ్చి బాగా వేయగలడు, వాళ్ళ దగ్గర బౌలింగ్ రిసోర్సెస్ శుభ్రంగా ఉన్నాయి అనుకుంటున్న సమయంలో 2 బిగ్ ఓవర్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. అక్కడ రోమన్ పవల్ అండ్ అలాగే జాస్ బట్లర్ 2 బిగ్ ఓవర్స్ బ్యాక్ టు బ్యాక్ కొట్టగలిగారు. దాంతో దెర్ ఇస్ స్టిల్ లైఫ్ ఇన్ ద గేమ్ అనుకున్నారు. అప్పుడు ఒక అద్భుతమైన కెరీబియన్ బ్యాటిల్ కనిపించింది. ఈ ఓవర్ అనేది యాక్చువల్గా మ్యాచ్ అనేది మొత్తం ఎలా సాగిందో ఈ ఓవర్ ఒక్క ఓవర్ చూస్తే తెలిసిపోతుంది. సునీల్ నారాయణ టు రౌమన్ పవల్. సునీల్ నారాయణ టు రౌమన్ పవల్ ఓవర్లో మీకు 16 రన్లు వచ్చాయి రౌమన్ పవల్ దగ్గర నుంచి. 16 రన్లు వచ్చిన తర్వాత ఒక డాట్ బాల్ పడింది. ఒక డాట్ బాల్ పడిన తర్వాత వికెట్ పడింది. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ఓవర్. 16 రన్లు రావడం అనేది ఎంత కీలకమైన ఓవర్ ఆలోచించుకోండి. ఆల్రెడీ వచ్చే స్టార్క్ ఓవర్లో కొట్టారు, తర్వాత మన రస్సెల్ ఓవర్లో కొట్టారు. ఇక్కడ మళ్ళీ ఈ ఓవర్లో ఆ పరుగులు రావడం అనేది కేకేఆర్ నుంచి ఆర్ఆర్ వైపు మ్యాచ్ని లాగేట్టుగా చేసింది. వికెట్ పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యాచ్ అనేది అటు వెళ్ళేలా చేసింది. ఇంకా అదొక బ్యూటిఫుల్ థింగ్. సో ఈ మొత్తం మ్యాచ్ అనేది ఇటు వెళ్ళడానికి కేవలం 2 సెంచరీలు కారణం కాదు. ఇటు వెళ్ళడానికి ఆర్ఆర్ నొక్కిన పానిక్ బటన్ ఒక కారణం, కేకేఆర్ పై ఎత్తు వేసిన ఒక అద్భుతమైన రీతిలో ఆలోచన తీరు ఇంకొక కారణం. అండ్ మూడోది ఎక్కడెక్కడ ఒక అవుట్ బస్ట్లు కావాలో, ఎక్కడెక్కడ ఒక భారీ ఓవర్ కావాలో అక్కడక్కడ రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుంచి వచ్చింది. పవర్ ప్లేలో భారీ ఓవర్లు కావాలి, వచ్చాయి. మిడిల్ ఓవర్స్లో ఎక్కడో ఒక భారీ ఓవర్ కావాలి, వచ్చింది. చివరి ఓవర్స్కి వెళ్లే ముందు ఒక భారీ ఓవర్ కావాలి, వచ్చింది. ఆఖరి ఓవర్లో భారీ ఓవర్లు కావాలి, వచ్చేసి. సో మెల్లగా టైం చేసుకుంటూ అద్భుతమైన రీతిలో ఆడారు. డాట్ బాల్స్ చాలానే తీసుకున్నా దే ఆర్ టైమింగ్ ఆఫ్ ది బౌండరీస్ అనేది చాలా బాగుంది. బ్యాట్ నుంచి టైమింగ్ బాగుంది, బౌండరీ వచ్చిన టైమింగ్ కూడా బాగుంది. సో టైమింగ్ 2 బాగున్నాయి కాబట్టి గెలుపు అనేది రాజస్థాన్ రాయల్స్ వైపు వెళ్ళింది. ఇమీడియట్గా మీకు రౌమన్ పవల్ వికెట్ పడింది. ట్రెంట్ బోల్ట్ అక్కడ రన్అట్ అయిపోయాడు. హెల్మెట్ తీసి మరీ నుంచున్నాడు అక్కడ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో. అండ్ ఇక్కడ ఇంకొక గ్యాంబుల్, 2 ఓవర్స్ 28 పరుగులు ఎవరి వైపు వెళ్ళాలి. ఎందుకంటే 3 ఓవర్స్లో మీకు చాలా గట్టిగా పరుగులు కావాల్సిన సమయంలో జాస్ బట్లర్ మామూలు కొట్ల శుభ్రంగా కొట్ట అవతల పడేసాడు. హీ వాస్ డిస్ట్రాయింగ్ ది అపోజిషన్ లెఫ్ట్, రైట్, సెంటర్, అప్, డౌన్, బాటమ్ అన్ని విధాలుగా. ఇలాంటి విషయంలో వరుణ్ చక్రవర్తి వైపు వెళ్ళాలా, హర్షిత్ రాణా వైపు వెళ్ళాలా, లేదా రసెల్ వైపు వెళ్ళాలా అనేది ఒక కాల్. హర్షిత్ రాణా వైపు శ్రేయస్ అయ్యర్ వెళ్ళాడు, విచ్ ఐ ఫీల్ కొంచెం అదర్ వే డన్ జరుగుంటే బాగుండేదేమో అని. వరుణ్ చక్రవర్తిగా నాకు అక్కడ వేసి ఉంటే అతనుకున్న రిధంలో, అతనుకున్న ఊపులో, అతను వేసే లెంత్లో మహా అయితే ఒక 10 రన్లు ఇస్తాడేమో, 10-11 రన్లు ఇస్తాడేమో. స్టిల్ హర్షిత్ రాణా దగ్గర ఒక 17-18 రన్స్ మిగిలి ఉండేవి డిఫెండ్ చేసుకోవడానికి. అండ్ లాస్ట్ ఓవర్ ఆల్రెడీ అతను ఎస్ఆర్హెచ్కి వేసినప్పుడు డిఫెండ్ చేశాడు. సో అతను లాస్ట్ ఓవర్కి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ శ్రేయస్ అయ్యర్ ఆలోచన ఏంటంటే కట్టర్లు వేస్తే కనుక కొంచెం కట్టడి చేయగలిగిన వరుణ్ చక్రవర్తికి ఒక 15 రన్స్ దాకా అన్న ఉంచగలిగిన,
లేదా అట్లీస్ట్ 12 to 13 రన్స్ దాకా ఉంచగలిగిన వరుణ్ బాగా వేస్తాడేమో అని ఆలోచనలో ఉన్నాడు, విచ్ ఐ ఫెల్ట్ ఇస్ రాంగ్ మూవ్ నా దృష్టిలో. ఎందుకంటే అక్కడ షుడ్ ఆల్సో బి థింకింగ్ వికెట్స్. 2 వికెట్లు కావాలి, 8 వికెట్స్ పడ్డాయి రాజస్థాన్ రాయల్స్కి, 2 వికెట్స్ కావాలి. ఆ సమయంలో వరుణ్ అక్కడ వేస్తుంటే కనుక ఖచ్చితమైన ప్రెషర్లో ఉండేవాళ్ళు రాజస్థాన్ రాయల్స్. ఆడాలా వద్దా అనే డౌట్లో ఉండేవాళ్ళు. ఆ ముందు ఓవరే మనం చూసాం ఆడాలా వద్దా అనే డౌట్ కనిపించింది. ఆ తర్వాత కొట్టేశారు, జాగ్రత్తగా ఆడారు. దాంతోపాటు సాల్ట్ మంచి వైడ్ 4 కూడా ఇచ్చాడు మిచెల్ స్టార్క్ బౌలింగ్లో, అది బాగా కలిసి వచ్చింది. ఆ వైడ్ 4 కూడా ఎక్కడ లేని విధంగా కాంట్రిబ్యూషన్స్ కనిపిస్తూ వచ్చే ఒకళ్ళు ఓటమికి ఇంకొకటి గెలుపుకి. సో ఈ పరిస్థితిలో అలాంటి పరుగులు వెళ్ళిపోతున్న సమయంలో యూ షుడ్ హ్యావ్ స్టక్ టు వరుణ్ చక్రవర్తి ఏమో నాకు అనిపించింది. అది బిగ్ కాల్ అది శ్రేయస్ అయ్యర్ తీసుకుంది. అండ్ హర్షిత్ రాణాని బట్లర్ కొట్టేశాడు. బట్లర్ ఈజ్ హెవీలీ ఎక్స్పీరియన్స్డ్. అతను స్లో బాల్ వేస్తాడన్న విషయం తెలుసు, అతను షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తాడన్న విషయం తెలుసు. అండ్ అలాగే కొన్ని బాల్స్ కొంచెం ఏ లెంగ్త్లో వేస్తాడు, ఏ ఫీల్డ్కి వేస్తాడో కూడా అర్థమైపోయింది. అండ్ శుభ్రంగా కొట్టేశాడు. దాంతో లాస్ట్ ఓవర్లో అయిపోయా, హీ వాజ్ జస్ట్ వెయిటింగ్, ఎక్కడో అక్కడ ఏదో ఒక సమయం దొరుకుతుంది కొట్టేద్దామని. ఫస్ట్ బాల్ వరుణ్ చక్రవర్తి షార్ట్ బాల్ వేసాడు. అది బట్లర్ ఎక్స్పెక్ట్ చేయడం, ముందుకు వస్తాడు, షార్ట్ వేస్తే కొట్టే ప్రయత్నం చేస్తాడు, టాప్ ఏజ్ తగులుతుంది అనుకున్నాడు, ఏమో తెలియదు. కానీ బట్లర్ ఫుల్ రిధంలో ఉన్నాడు, టాప్ నాచ్ క్లాస్ రిధమ్ మూడ్లో ఉన్నాడు. ఎందుకు ఆగుతాడు? జాస్ అనే సినిమా మీరు చూసి అంటారు, చేప లటక్కని పట్టేసుకుంటుంది అక్కడ ఏమైనా దొరికిందంటే. అలాంటి బాల్ వచ్చిన తర్వాత లటక్కని చెప్పి బయటకు కొట్టాడు. సో దాంతో బాల్ 6కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డాట్ బాల్ పడి రివర్స్ స్వీప్ ఆడాడు స్వామి. డాట్ బాల్ పడింది, ఇదేంటా అనుకున్నారు. ఆ తర్వాత 2 పరుగులు వచ్చాయి. ఫుల్ టాస్ బాల్ 2 పరుగులు వచ్చాయి. అప్పటికే క్రాంపింగ్ జరుగుతోంది, ఏంటిది బట్లర్ ఆడగలడా అనుకుంటే గ్యాప్లో కొట్టేశాడు, పరిగెత్తేశాడు. సూపర్ ఓవర్ లేదు, ఏమీ లేదు, సూపర్గా ఆడని అన్నాడు జాస్ బట్లర్. సో ఇన్ని విషయాలు జరిగాయి ఈ మ్యాచ్లో. నరేన్కి సరైన రీతిలో బౌలింగ్ వేలే ఆర్ఆర్. సరైన రీతిలో బౌలింగ్ వేసి ఉంటే రన్లు వచ్చేవి కావు. ట్రెంట్ బోల్ట్ వచ్చి వికెట్ తీసి వదిలిపెట్టాడు నరేన్ది. కానీ నరేన్ ఎందుకు మెచ్చుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, హీ వాస్ ప్లేయింగ్ విత్ ది బెస్ట్ స్పిన్నర్స్ ఆఫ్ ఆర్ఆర్ ఆర్ ఆఫ్ ది ఐపీఎల్, అందులో డౌట్ లేదు, అశ్విన్ అండ్ చహల్. సో ఇక్కడ మ్యాచ్ను మలుపు తిప్పిన అంశాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక స్టాటిస్టికల్గా ఫస్ట్ మాట్లాడుకుందాం. కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ ఎంత? నరేన్ కొట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ ఎంత? అంక్రిష్ కొట్టింది. అంక్రిష్ ఆ పవర్ ప్లేలో ఇనీషియల్గా అది ఇచ్చాడు కాబట్టి, ఆ ఫైర్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ ఆడగలిగారు. ఆ తర్వాత అసలు రన్లే రాలా. రింకు సింగ్ లాస్ట్లో ఆవేష్ ఖాన్ని కొట్టాడు, ఐ ఫెల్ట్ గుడ్. ఆవేష్ ఖాన్ని కొట్టినందుకు కాదు, రింకు ఆడినందుకు. ఆవేష్ ఖాన్ ముందు బాగా బౌలింగ్ వేసాడు, దానికి కూడా ఐ ఫెల్ట్ గుడ్. ఎందుకంటే ఇండియన్ యాంగిల్ ప్రకారం ఇద్దరికిద్దరు ఉన్నారు ఆ లిస్ట్లో T20కి వెళ్ళడానికి. అది బాగా అనిపించింది. బట్ 100 ఎక్కడ, ఆ తర్వాత మిగతా కాంట్రిబ్యూషన్స్ ఏమీ రాలా. నథింగ్ వాట్స్ ఎవర్, అబ్సల్యూట్లీ నథింగ్ వాట్స్ ఎవర్. సో ఈ కాంట్రిబ్యూషన్స్ లేకుండా ఉండడం కూడా ఆ స్కోర్ అంత పైకి వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటి? రసల్ వికెట్ తీశాడు ఆవేష్ ఖాన్, అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అది మెచ్చుకోవాలి ఆవేష్ ఖాన్ అక్కడ. సో అది కుదరలేదు. సో కేకేఆర్ నేను పొద్దున కూడా చెప్పా, ఓపెనింగ్ అవుట్ బర్స్ తర్వాత వాళ్ళ మిడిల్ ఆర్డర్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ రావట్లేదు. కొంతమంది వెంకీ అయ్యర్, రమన్దీప్ ఉన్నారు కదా అన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు. వాళ్ళకి సరైన రీతిలో అవకాశం రావట్లేదు బ్యాటింగ్ చేయడానికి. దే కెన్ బౌల్, వాళ్ళని బౌలింగ్ చేయనివ్వట్లేదు. మీఆర్ ఫీల్డర్స్గా వాళ్ళని పెడుతున్నారు. సరే ఈ మ్యాచ్లో వెంకీ అయ్యర్ ఎనివే చాలా లేట్గా వచ్చాడు, ఎందుకంటే సిచ్యువేషన్ వాజ్ లైక్ దట్. నరేన్ బాగా ఆడాడు, బట్ దర్ బ్యాటింగ్ నీడ్స్ టు ఫైర్, లేదంటే వర్కౌట్ కాదు. రాజస్థాన్ రాయల్స్ ఇలాంటి పనులు చేయకూడదు. లాస్ట్ సీజన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ చాలా బాగా ఆడారు, సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇలాగే ప్యానిక్ బటన్ నొక్కుంటూ వెళ్ళిపోయాడు. అంత అవసరం లేదు. వాడు ఇక్కడ ఈ 2 విజయాలు అగేన్స్ట్ పంజాబ్ కానివ్వండి, అగేన్స్ట్ కేకేఆర్ కానివ్వండి, ఓడిపోతారా స్వామి అనుకున్న సమయంలో విజయాలు వచ్చాయి. అద్భుతమైన 6 విజయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డోకా లేదనేది ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ఆడే ప్రయత్నం చేస్తారు. స్మాల్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుంచినే కావాలంటే చూడండి. మీకు రయాన్ పరాగ్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ అదిరిపోయే విధంగా వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ రోమన్ పవల్ దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది. సో ఈ 2 కాంట్రిబ్యూషన్స్ బాగా కీలకమైన కాంట్రిబ్యూషన్స్. అలాంటి కాంట్రిబ్యూషన్స్ మీకు కేకేఆర్ దగ్గర నుంచి రాలా. సో దాట్ ఈస్ డెఫినెట్లీ ప్రాబ్లం. ఇనిషియల్గా జైస్వాల్ దగ్గర నుంచి కూడా కాస్త కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది, అతను బాగానే ఊపాడు బ్యాట్ని. సో ఇలాంటి లిటిల్ కాంట్రిబ్యూషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. మనం వంట చేసేటప్పుడు చాలా కొద్దిగానే వేస్తాం, ఉప్పు కానివ్వండి, లేకపోతే మిరియాలు కానివ్వండి, కొంచెం ఏమన్నా చేయాలనుకుంటే కనుక, లేదంటే కారం కానీ కొంచెం వేస్తాం. ఆ కొంచెమే ఆ రుచిని అద్భుతంగా ఉండేట్టు చేస్తుంది. సాలిడ్ ఇంగ్రీడియంట్స్ ఎలాగో ఉంటాయి. సో ఆ రుచికి తగ్గట్టుగా ఉంటేనే ఎటువంటి ప్రాబ్లం లేకుండా శుభ్రంగా మ్యాచ్ని గెలిచేస్తారు. సో వడ్డనల వలపక్షం అనేది ఎందుకన్నానో మీరు ఒకసారి నాకు ఆలోచించుకొని చెప్పండి. వడ్డించేది ఎవరు అనేది ఒకసారి మీరు అనుకుంటే కనుక ఆ వడ్డించే వాళ్ళని ఏమంటారు, ఆ వడ్డించే వాళ్ళని అనేదానికి పర్యాయ పదంలో ఇంగ్లీష్లో ఏ పదం ఉంది, అండ్ వలపక్షం అంటే ఏంటి అనేది మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.